మనం గతంలో ఇచ్చినటువంటి ఈఏపీ సెట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో ఒకటో క్వశ్చన్ వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ గివెన్ బై v ఈజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్ మైనస్ 8t ప్లస్ 15 మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఫైండ్ ఇట్స్ ఇన్స్టాంట్ యాక్సిలరేషన్ అట్ t ఈక్వల్ 5 సెకండ్. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. వెలాసిటీ ఇచ్చినాడు, యాక్సిలరేషన్ కావాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి. టీ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2t అవుతుంది, టీకి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. దాన్ని మనము సబ్స్టిట్యూట్ చేస్తాము. వచ్చిన వాల్యూలో టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఏ 2i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 4k క్యాప్ బి 4i క్యాప్ ప్లస్ 2j క్యాప్ మైనస్ 4k క్యాప్. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఫార్ములా వాడాలి. కాస్ థీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ అనే ఫార్ములాని చేస్తాం. డాట్లో ఐ క్యాప్ పక్కన ఉన్నటువంటి కోఎఫిషియెంట్లు మల్టిప్లై చేయాలి, జే క్యాప్ పక్కన ఉన్నటువంటి కోఎఫిషియెంట్లు మల్టిప్లై చేయాలి, అలాగే కే క్యాప్ మధ్య మల్టిప్లై విత్ సింబల్ సహా. మోడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అనే ఫార్ములా ద్వారా దీన్ని చేసుకుంటాం. సో ఫైనల్గా పైన న్యూమరేటర్లో 0 వచ్చింది కాబట్టి కింద అంతా చేయట్లేదు. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అవుతుంది. కాబట్టి కాజులో ఏ వాల్యూకి 0 వస్తుందంటే కాదు 90 వస్తుంది కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ 90. స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఫర్ మోషన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు బాడీ ట్రావెల్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ యాక్సిలరేషన్ ఈజ్ 0 అనమాట. సో ఆన్సర్ ఈజ్ 0. ఓకే, ఆల్ ది బెస్ట్.